బాలాకైతే బటర్‌ఫ్లైస్ చూస్తే ఫుల్లు కోపమొచ్చేదనమాట అసల. అందరిని కొట్టేసేవాడనమాట. ఇంకా తన కిడ్‌లాగా గూడా ఎలా మారిపోయాడైతే చూద్దామనమాట. ఇంకా బాలా వాళ్ళ బాబాయి కొడుకు ఇద్దరు అనమాట ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు స్టార్టింగ్‌లో. ఇంకొక రోజు బాలా అయితే ఊరికెళ్తాడనమాట. అప్పుడు బాలా వాళ్ళ తాతయ్య అయితే బాలా వాళ్ళ బాబాయిని, వాళ్ళ బాబాయి కొడుకుని ఇద్దరిని పిలిపిచ్చి ఫుల్లు వార్నింగ్ ఇస్తాడనమాట అసల. మీరు కంపెనీ షేర్స్ అన్నీ మీ మీద ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు బాలాకు తెలియకుండా. ఇదంతా బాలా కష్టార్జితము. దీని మీద మీకే హక్కు లేదు. మీ మీదంతా ప్రూఫ్స్ చూయించి బాలాకు చెప్తానసల. మీరంతా ఇలా ఫ్రాడ్ చేస్తున్నారు ఆఫీస్‌లో అని వార్నింగ్ ఇస్తాడనమాట బాలా వాళ్ళ తాతయ్య. ఇంకా వాళ్ళేం చేస్తారంటే ఇంకా బాలాకు చెప్తే ఇంక వాళ్ళకి ఆఫీస్‌లో ఉండనీయడని చెప్పి ఎలాగైనా బాలాకు చెప్పనీయకుండా చేయాలని బాలా వాళ్ళ తాతయ్య అయితే ఒక గెస్ట్ హౌస్‌లో ఉంటాడనమాట. అక్కడికి రౌడీలు పంపించి అయితే పొడిపిస్తారనమాట. బాలా వాళ్ళ తాతయ్యని చంపిస్తారనమాట. ఇంకా బాలా గెస్ట్ హౌస్‌కొచ్చి చూసేసరికి వాళ్ళ తాతయ్య అయితే పడిపోయి ఉంటాడు. అక్కడ రౌడీలు ఉంటారనమాట. ఆ రౌడీలని అయితే చేస్తూ కారులో వెళ్తూ ఉంటాడనమాట బాలా. అప్పుడు సడన్‌గా చాలా బటర్‌ఫ్లైస్ గుంపైతే బాలా కారుకి అడ్డం పడతాయన్నమాట. అప్పుడు బాలాకైతే రోడ్డు కనిపించక స్టీరింగ్ అటు ఇటు తిప్పుతూ ఎదురుగా వస్తున్న త్రిపుర వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అయితే గుద్దేస్తాడనమాట. త్రిపుర వాళ్ళ నాన్నకైతే ఇంజూరీ అయి చచ్చిపోతాడనమాట. త్రిపుర వాళ్ళ అమ్మకైతే బాగానే ఉంటుందన్నమాట. అదనమాట బటర్‌ఫ్లై కాన్సెప్ట్. ఇంకా చనిపోయే ముందు లాస్ట్ సీన్ అయితే అదే కదా, బటర్‌ఫ్లైస్ వచ్చి కారుకి అడ్డం పట్టది. అందుకని బటర్‌ఫ్లైస్ చూస్తే ఫుల్ కోపం వచ్చేదనమాట బాలాకి, కిడ్ లాగా బిహేవ్ చేసేటప్పుడు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా త్రిపుర వాళ్ళనైతే ఊర్లో అయితే ఇంకా ఉండలేరనమాట. అక్కడ అప్పు పుట్టదు, ఏ పని దొరకదనమాట త్రిపుర వాళ్ళ ఫ్యామిలీకి. అదంతా రత్నమాల చేస్తాండి. ఇంక అక్కడ బతకలేక సిటీకి అయితే వచ్చేస్తారు అందరనమాట. అలా సిటీకి వచ్చి బజార్లో నిలబడతారో లేరో అంతలోకైతే ఒక చిన్న పాప వాళ్ళ పేరెంట్ రోడ్డు మీద వెళ్తూ ఉంటే త్రిపురను చూసి ఆగి మాట్లాడుతూ ఉంటారనమాట. అప్పుడు అయితే త్రిపుర అయితే వాళ్ళని అడుగుద్దనమాట, మాకు ఏదైనా ఇల్లు ఖాళీగా ఉంటే చూపించండి, మేము కొత్తగా సిటీకి వచ్చాము, మా దగ్గర ఏమీ లేదు అని. సరే అని ఆ పాప పేరెంట్ అయితే వాళ్ళ కాలనీలో ఉన్న హౌస్ని అయితే చూపిస్తనమాట. అలా వాళ్ళ ఆ హౌస్లో అయితే సెటిల్ అవుతారనమాట. యాక్చువల్గా రియల్ లైఫ్లో అయితే అలా ఎవరన్నా రోడ్డున పడితే అలా ఎవరన్నా సడన్గా వచ్చి హెల్ప్ చేస్తారా అండి, ఇదిగోండి ఇక్కడ ఉండండి అని? ఎవరు చేయరండి అసలు. సీరియల్ కాబట్టి అలా సాగిపోతుందనమాట. ఇంకా ఆ ఇంటికైతే ఇంకా త్రిపుర వాళ్ళ ఇంటికైతే కొంతమంది నాటకాల వాళ్ళు కాపలా ఉంటారనమాట. ఆ నాటకాల వాళ్ళు చెప్తారనమాట, మేము నాటకాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము, మమ్మల్ని ఏమీ అనకూడదని, అద్దె మాత్రం మీకు నచ్చినంతే ఇవ్వండి అని అయితే చెప్తూ ఉంటారనమాట. ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకొని త్రిపుర వాళ్ళు అయితే ఆ హౌస్లో సెటిల్ అవుతారనమాట. ఆ హౌస్లో అయితే కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో అయితే చూద్దాం. థ్యాంక్ యూ.